నమస్తే, మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. ఇక్కడ 6 నెలల నుంచి మాకు జీతాలు రావట్లేదు అని చెప్పేసి మోడల్ స్కూల్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అండి. మీ అవుట్సోర్సింగ్ అంటే ఒక ఏజెన్సీ ఉంటుంది, వాళ్ళు డబ్బులు పే చేస్తారు, కానీ ప్రభుత్వం ఇవ్వకుండా వీళ్ళు ఇవ్వాలి కదా, మరి ఎందుకు 6 నెలల నుంచి పెండింగ్ పెట్టారు? ఏమో అది తెలియదండి. మేము ఎక్కడికైనా ఏ ఆఫీస్కు తిరిగినా కూడా మీకు బడ్జెట్ లేదు, బడ్జెట్ కేటాయించాలి, బడ్జెట్ ఇంకా రాలేదని అడుగుతున్నారు. మేము 6 నెలల నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మేము తెలంగాణ మోడల్ స్కూల్లో 194 మోడల్ స్కూల్లో అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన 4 కేటగిరీలో పనిచేస్తున్నాము. ఫిజికల్ డైరెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్, నైట్ వాచ్మెన్, ఆఫీస్ సబార్డినేట్గా 4 కేటగిరీలో పనిచేస్తున్నాం. మేము గత 6 నెలల నుంచి మాకు జీతాలు రాక చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం. చాలామంది కూడా మనోవేదనకు గురవుతున్నారు. అప్పులు చేసుకొని మరీ స్కూల్కి వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ మాకు కన్సర్న్ ఆఫీస్కి వచ్చి అడిగినట్లయితే వాళ్ళు ఏమంటున్నారంటే మీకు బడ్జెట్ ఇంకా కేటాయించలేదు, బడ్జెట్ వచ్చిన తర్వాత మీకు సాలరీస్ ఇస్తామని అనడం జరుగుతుంది. ఏంటి అంటే ఎన్ని రోజుల నుంచి మీకు ఇస్తలేరు? కరెక్ట్ మార్చి నెల నుండి ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు రావాలి. 6 నెలలు రాలేవు. ఇది 7వ నెల రన్నింగ్. ఏం వర్క్ చేస్తారు మీరు అందులో? ఫిజికల్ డైరెక్టర్ని. మీరు? మేము కూడా ఫిజికల్ డైరెక్టర్. ఎక్కడి నుంచి వచ్చారు? మోడల్ స్కూల్ వనపర్తి నుంచి వచ్చినామండి. ఉమ్మడి మామూలు డిస్ట్రిక్ట్ మాది. అయితే వనపర్తి నుంచి మేము వచ్చిన 3 స్కూళ్ళు ఉన్నాయి. 3 స్కూల్ నుంచి వచ్చినాము. ఒకటి పెబ్బేరు, కొత్తకోట, కిల్లాగన్పూర్ అండి మాది. రాష్ట్రం మొత్తం పెండింగ్ ఉన్నాయి, మీ ఒకటి రాష్ట్రం మొత్తంలో పెండింగ్ ఉంది సార్. రాష్ట్రం మొత్తంలో పెండింగ్ ఉంది. ఎందుకంటే మేము ఏ పిల్లల భవిష్యత్తు గురించి స్కూల్ ఫీజు కట్టాలన్నా, లేకుంటే మాకు బస్ ఛార్జెస్ అన్నా, లేకుంటే మేము స్కూల్ వెళ్ళాలన్నా మాకు పెట్రోల్ ఛార్జెస్ కానీ, లేకుంటే మాకు జీతభత్యాల గురించి కూడా మేము ఖర్చులు ప్యాకెట్ మనీ కూడా డబ్బులు లేకుండా ఇబ్బందులు ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ మా పైన దృష్టి నుంచి మాకు తొందరలో ఈ మా శాలరీ రిలీజ్ చేస్తే మా పిల్లలకు కానీ, మా పిల్లల స్కూల్ ఫీజులు కానీ అవి కట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల తరపు నుంచి కూడా చాలా సఫర్ అవుతున్నాం. పిల్లలు వస్తారు, డాడీ ఏమై మాకు ఫీజులు కట్టట్లేదు, ఇంకా ఇన్ని రోజులు అవుతున్నాయి, మళ్ళీ మా సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ పిలిపించి మమ్మల్ని ఊరికే ఫీజు కట్టట్లేరు, మీరు బయట కూర్చోండి అని అడుగుతున్నారు. దీని విషయంలో మీరు ఎందుకు కట్టలేదు అంటే మా పిల్లలకు కూడా చెప్పలేకపోతున్నాం. ఆ పరిస్థితి వస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఈ దృష్టిని వాళ్ళ దృష్టిలో ఉండి మాకు ఈ నెలసరి జీతం కానీ రోజు వచ్చేటట్టు నెల వచ్చేటట్టు చేస్తే చాలా బాగుంటుంది. మాకు సరిపోని సాలరీ జీతం మాది. మేము చిన్న ఎంప్లాయీస్, మేము 20,000, 15,000, 12,000 ఎంప్లాయీస్. మేము ఇప్పుడు లక్షల జీతగాలు ఉన్న ఎంప్లాయీస్కి అయితే నెల జీతం ఇస్తున్నారు. కానీ మాకు వచ్చే 20,000, 15,000, 12,000 జీతానికి 7,000 కావస్తుంది. ఇప్పుడు 7 నెలలు కావస్తుంది. ఇంతవరకు మాకు జీతం లేదు సార్. దీని పట్ల దృష్టి సాధించి మాకు మా శాలరీ రిలీజ్ చేస్తారనుకుని వర్క్ చేస్తారు. నేను కూడా ఫిజికల్ డైరెక్టర్ సార్. గత 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఈ సంవత్సరమే మాకు ప్రాబ్లం అయింది సార్. మేము ఒక్కరొక్కరు 100 కిలోమీటర్ల నుంచి వెళ్ళి స్కూల్లో వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మేము ప్రతిసారి సార్ వాళ్ళని అడుగుతున్నాం, ప్రిన్సిపల్ని అడుగుతున్నాం. 1 వీక్ అని గత 7 మంత్స్ నుంచి కూడా మాకు ఇలాగే చెప్తున్నారు. రిన్యువల్ అన్నారు. అలానే మేము ఏజెన్సీ ఎంబడి రిన్యువల్ తీసుకోవడం జరిగింది. రిన్యువల్ కూడా జూలైలోనే ఇవ్వడం జరిగింది హెడ్ ఆఫీస్కి. కానీ మాకు శాలరీస్ రావడం లేదు. మాకు ఇంకొకటి ఏంటంటే మా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కదా సార్. మేము ఎలా బతకాలి చెప్పండి? 7 మంత్స్ నుంచి మాకు శాలరీస్ లేవు. మా పరిస్థితి ఏంటి? వచ్చే 20,000 కూడా నెల రాకపోతే మేము ఎలా బతకాలి? అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా మాకు అప్పులు ఇవ్వడం లేదు సార్. ఎందుకంటే ఎట్లా కడతాం అప్పులు? ఏ నెల వస్తుందో మాకే అర్థం కావడం లేదు. ఇంకా ఏడీ సార్ని అడిగినా, హెడ్ ఆఫీస్ని అడిగినా 1 వీక్ అని చెప్తున్నారు. ఇంకా అందుకోసమని స్కూల్కి వెళ్ళడం ఈరోజు బంద్ చేసి ఇక్కడికి వచ్చినాం సార్. మీరేం పని చేస్తారు? నేను అటెండర్నే సార్, వనపర్తి డిస్ట్రిక్ట్. ఇంకా 6 నెలల నుంచి జీతాలు లేవు సార్. చాలని జీతాలు మాకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఇస్తుందో మేము అడగాలని ఇక్కడికి వచ్చినాం. ప్రిన్సిపల్ని అడిగితే ఏమంటారు? ప్రిన్సిపల్ని అడిగితే మేము ఆల్రెడీ మా దగ్గర ఏమన్నా డిలే అయ్యిందా, మీరు శాలరీ చేసిందాడే నేను సైన్ పెడుతున్నా కదా, పంపిస్తున్నాం కదా, నా దగ్గర అయితే ఏదన్నా లేట్ అయితే అడగండి నన్ను అక్కడి నుంచి, కాబట్టి మీరు అక్కడనే అడగండి అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి గవర్నమెంట్నే అడుక్కోమంటుంది. మా దగ్గర డిలే అయితే మమ్మల్ని అడగండి, మా దగ్గర అవ్వట్లేదు కదా, మీరు అక్కడనే అడుక్కోండి అని చెప్తున్నారు. మీరేం పని చేస్తారు? సార్ మేము కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాము. మోడల్ స్కూల్ కొత్తకోట సార్, వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మాకు గత 7 నెలల నుంచి శాలరీస్ లేవు. మేము శాలరీ బిల్స్ అయితే స్కూల్ పరంగా ఎక్కడ పెండింగ్ పెట్టలేదు ప్రిన్సిపల్స్. కాకపోతే ఇక్కడ హెడ్ ఆఫీస్లో అడగండి అని అంటున్నారు. ఇక్కడ డిలే ఉంది. మా పిల్లలకు మేము ఫీజులు కట్టుకోలేకపోతున్నాం. కనీసం చిన్న చాక్లెట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నాము. మాకు ఎలాగైనా ఈ శాలరీస్ ఇప్పించాలని మేము కోరుచున్నాం సార్ తొందరగా. మీరేం పని చేస్తారు? మేము పని చేస్తారు నైట్ వాచ్మెన్. ఇప్పుడు ఎంత నీ జీతం ఎంత వస్తుంది? 15,600. అది కూడా 7 నెలల నుంచి వస్తలేదు. 7 నెలల నుండి రాలేదు. అంతకు మొదలు కూడా 9 నెలలు ఉంది.
అంతకు మొదలు కూడా 9 నెలలు డ్యూ ఉంది, అది కూడా రాలేదు. ఇప్పుడు 7 నెలలు, అప్పుడు 9 నెలలు. ఇంటికి ఇబ్బంది అవుతలేదా? మస్తు ఇబ్బంది అవుతుంది సార్. పిల్లలకు చదువుకుని చాలా ఇబ్బంది అవుతుంది, ఫీజులు కట్టడానికి. మాకు తిండి కూడా లేదు సార్, చాలా ఇబ్బంది. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? డబ్బులు ఇవ్వాలని చెప్తా. అంటే మీ ఇప్పుడు అక్కడ ప్రిన్సిపల్ దగ్గర ఏం పెండింగ్ లేదు, ఇక్కడ ప్రభుత్వమే పెండింగ్ పెడుతున్నారు. ప్రభుత్వమే సార్, ప్రభుత్వం. మాది కొత్తకోట సార్, మాది వనపర్తి సార్. మాది మా నాన్న గుండె ఆపరేషన్ ఉంది. నేను అటెండర్గా పనిచేసి 3 సంవత్సరాలు నాకు జీతం లేకుండా పనిచేసిన సార్. వచ్చే జీతాన్ని కూడా ప్రిన్సిపాల్ సార్ ఆఫ్ చేసిండు. వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత కొత్త ప్రిన్సిపాల్ సార్ వచ్చి నాకు జీతం చేసిండు. మళ్ళీ సార్ 2 నెలలు పడ్డది, 3 సంవత్సరాలు అక్కడ ఉండగానే 2 నెలలు పడ్డది. మళ్ళీ ఇప్పుడు 7 నెలలు ఆఫ్ చేసిండు సార్. మా నాన్నకు హాస్పిటల్కి చూపించాలన్నా, నా పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి పోవాలన్నా, నాకు సుస్తుతో అట్లా స్కూల్కి పోయి డ్యూటీ చేస్తున్నా అని ₹1 సార్. మా దగ్గర చాలా బీద పరిస్థితి. ఇంటి రెంట్ అడుగుతున్నారు, కరెంటు బిల్లు అవన్నీ. మా పైన కూడా నీకేం తక్కువ ఉంది, ఏం తక్కువ ఉంది అంటారు. నాకు తిండికి కూడా ఇబ్బంది ఉంది సార్. నాకు మా నాన్నకు చాలా గుండె ఆపరేషన్ సార్. పోవాలంటే కూడా హాస్పిటల్కి పోవాలంటే కూడా, గోళీలు తెచ్చుకోవాలంటే కూడా డబ్బులు లేవు సార్. నేను ఒక్కదాన్ని పని చేసుకోవాలి, 8 మందిని చాక్కోవాలి. నాది చాలా బీద పరిస్థితి సార్. దయచేసి నా జీతం ఇవ్వండి సార్, పుణ్యం ఉంటుంది. 3 సంవత్సరాలు వచ్చలేదు సార్, అయినా ₹1 కూడా ఇచ్చలేడు ప్రిన్సిపల్ నాకు. అయినా నేను అట్లనే చేసిన సార్. వచ్చే జీతాన్ని ఆఫ్ చేసిండు. నాకు ఆర్డర్ కాపీ ఇచ్చినాక 18 నెలలు జీతం పడ్డది. మళ్ళీ తర్వాత జీతం ఆఫ్ చేసిండు సార్. ఇది ఏమైనా తీసేస్తే వెళ్ళిపోతుంది, మనం ఎవరికైనా నమ్ముకోవచ్చు అని చెప్పి ప్రయత్నాలు చేసి ఆపినా కూడా నేను ఆపలేను సార్. అట్లే మొండికి ఇంట్లో నెరపడి తిని ఊరు అడుకొచ్చుకొని తిని ఇంట్లో స్కూల్లో పనిచేసిన సార్. నాకు జీతం కావాలని కోరుకుంటున్నాను.